ఇవాటి నుంచి ఆంధ్రప్రదేశ్లో కులగణన స్టార్ట్ కాబోతోంది సార్. రాష్ట్రంలో చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. దీనిలో ఏదైనా రాజకీయ కోణం ఉందా? కులగణన చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ కోణాలు లేకుండా, కుంభకోణాలు లేకుండా లంబకోణాలు ఉంటాయి చెప్పండి. రాజకీయాలు ఏ కోణం ఉంటుంది శంకర్? మీరు చెప్పండి. రాజకీయ కోణమే ఉంటుంది. ఇప్పుడు మనం టీవీలో డిస్కస్ చేస్తున్నాం, ఇందులో జర్నలిజం కోణం ఉన్నట్టు ఉంటుంది. జర్నలిజం న్యూస్ కోణం లేకుండా మనం చర్చ పెట్టాం కదా. సో అందువల్ల ఖచ్చితంగా రాజకీయ కోణం ఉంటుంది, వేరే కోణాలు ఉండవు. ప్రజాస్వామ్యంలో అది నేరం కాదు. ప్రజాస్వామ్యం అంటేనే రాజకీయ, సన్యాసం కాదు కదా. సో సన్యాసంలో ఆధ్యాత్మిక కోణం ఉందా అంటూ ఉంటుంది. సన్యాసము సర్వసంగ పరిత్యాగం అంటేనే ఆధ్యాత్మిక కోణం, అవునా కదా. అలాగే ప్రజాస్వామ్యం అంటేనే రాజకీయ కోణం. సో రాజకీయ కోణం ఉండడం తప్పు కాదు. ఆ రాజకీయ కోణం ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అన్నదే ప్రాతిపదిక. అందువల్ల మనం ఎప్పుడు కూడా రాజకీయ కోణం ఉందా అని అడగకూడదు. ఎందుకంటే కోణం ఉంటుంది, ఉండాలి కూడా. ఎందుకంటే రాజకీయ నాయకులు రాజకీయాలు ఆడకపోతే క్రికెట్ ఆడతారా అన్నది నేను చాలా ఏళ్ళుగా చెప్తున్న పాపులర్ స్టేట్మెంట్ అది. సో ఆటోమేటిక్గా రోహిత్ శర్మలో, విరాట్ కోహ్లీలో క్రీడా కోణమే ఉంటుంది, ఇంకే కోణం ఉంటుంది. ఆధ్యాత్మిక కోణం ఉందనుకోండి, అది మా టీం గెలిచినా, ప్రత్యర్థి టీం గెలిచినా స్థితప్రజ్ఞతతో ఉండవలను అన్నారు అనుకోండి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బ్యాటింగ్ చేయగలరా? ఎవరు గెలిస్తే ఏంది? మీరు గెలిచినా, నేను గెలిచినా ఆ పరమాత్మ గెలిచినట్లే కదా. మీలోనూ ఉన్నది ఆ భగవంతుడే, నాలోనూ ఉన్నది ఆ భగవంతుడే. సో ఈ చరాచర జగత్తులో సకల సృష్టిలో ఉన్నది ఈశ్వరుడే కనుక ఎవరు గెలిచినా ఈశ్వరుడే గెలిచినట్లు అని వేదాంతం పలికారనుకోండి, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు గేమ్ ఆడగలుగుతారా అండి? అవునా కదా. అందువల్ల అనివార్యంగా రాజకీయాల్లో రాజకీయ కోణమే ఉంటుంది, ఇంకో కోణం ఉండకూడదు కూడా. కానీ ఆ రాజకీయ కోణము ప్రజలకు ఉపయోగపడుతుందా అన్నదే మన కోణం. సో ప్రజా కోణం ఏముంది? కుల జనగణన తప్పనిసరిగా ప్రజల స్థితిగతుల పైన మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కుల జనగణనాన్ని అందరూ ఏమనుకుంటానంటే కులాల లెక్కలే వస్తాయి, కులాల లెక్కలు వచ్చి ఆ లెక్కలు కుల వ్యవస్థ పెరుగుతుంది. కులాల లెక్కలు వేయనంత మాత్రాన కులం పోతుందా? కులం లెక్కలు వేసినంత మాత్రాన కులం పోకుండా ఉంటుందా? ఆ మాటకొస్తే ఎస్సీ ఎస్టీల లెక్కలు ప్రతి జనాభా లెక్కలు వేస్తున్నారు కదా. వేయండి, నీకు లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల రిజర్వేషన్ ఎలా ఇస్తారు? అందువల్ల ఎస్సీ ఎస్టీల లెక్కలు వేసినప్పుడు రాని అభ్యంతరము, సమాజానికి కలగని నష్టము, కలగని నష్టం ఇప్పుడు బీసీల కులగణనం చేస్తేనే తెలుస్తుందా? అందువల్ల సమాజంలో ఊరికెళ్ళండి మీరు, ప్రతి ఊరిలో ఏ కులం ఎంతమంది ఉన్నదో అందరికీ తెలుసు. తెలియంది ఏమీ లేదు, రహస్యమేం లేదు. రాజకీయ పార్టీల దగ్గర కూడా అనఫీషియల్ కులాల లెక్కలు ఉంటాయి, ప్రతి పార్టీ దగ్గర ఉంటాయి, నా దగ్గర కూడా ఉంటాయి. మీరు నన్ను అడగండి, ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గంలో ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారో నేను చెప్తాను మీకు. పాయకరావుపేటలో కాపులు బలమైన నియోజకవర్గం, అనకాపల్లిలో గవరలు బలమైన నియోజకవర్గం. నేను ఎట్లా చెప్తున్నా? ఇక్కడ నుండి చెప్తున్నా కదా, నేను కుల జనగణన చేసినా చెప్తున్నా కదా. సో అందువల్ల అందరికీ తెలుసు ఎవరు ఏ కులం వాళ్ళు ఎక్కడ ఎక్కుంటారని. సో అందువల్ల ఈ లెక్కలు వేయడం వల్ల కనీసం వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు బయటపడతాయి. ఇప్పుడు బీసీలు అంటేనే 1-2 కులాల గురించి చర్చ వస్తుంది. మరి బీసీలో కుమ్మరి వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? బీసీలలో మంగళ వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? రజకుల పరిస్థితి ఎలా ఉంది? నాయి బ్రాహ్మణులు అంటాం, వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? మరి వాళ్ళకేమైనా రాజకీయ అవకాశాలు వచ్చాయా? బీసీలకు రాజకీయ సాధికారికత అంటాం, కానీ బీసీలందరూ ఒకే రకంగా లేరు. మీరు గ్రామాల్లో నాయి బ్రాహ్మణులు, రజకులు చూడండి వాళ్ళ పరిస్థితి. పాపం సామాజికంగా అణచివేత, వివక్ష గురవుతారు. తోటి బీసీలు కూడా వారిని సమానంగా గుర్తించరు, తోటి బీసీలకు కూడా. ఈవెన్ మరి ఆ పరిస్థితి ఉంది కదా. మరి వాళ్లకు అదనంగా ప్రయోజనాలు దక్కాలా వద్దా? ఎందుకంటే వాళ్ళకు రాజకీయ అవకాశాల్లో, రాజ్యాధికారంలో వాళ్ళ భాగస్వామ్యం దక్కాలా వద్దా? బీసీలు అంటే కూడా 2, 3, 4 కులాలేనా? ఆ కులాల వారైనా బీసీలు అంటే? బీసీలు అంటే 100కు పైగా కులాలు ఉన్నాయి. మరి ఆ కులాల వారికి కనీసం కొన్ని బీసీ కులాలు అయితే పాపం అవి తిట్టుపదాలుగా మారిపోయాయి. బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. వాళ్ళ న్యాయమైన అంశం. నా దగ్గరికి బుడబుక్కల చెందిన మిత్రులు వచ్చారు. సార్, మా కులం పేరు మార్చుకోవాలనుకుంటున్నాను సార్, పిచ్చకుంట్ల కులం వాళ్ళు మార్చుకున్నారు, నేను కూడా మార్చుకోవాలనుకుంటున్నాను సార్ అన్నారు. ఎందుకంటే మా పేరు చెప్తే ఎవరు పిల్లలు ఇస్తలేరు సార్ అని. ఎందుకంటే మన దగ్గర ఎవరన్నా యాక్షన్ చేస్తే బుడబుక్కలేశాలు ఎక్కువ అంటారు.
పాప అన్యాయం ఏంటంటే అది బుడబుక్కల ఒక గొప్ప కళాకారులు వాళ్ళు, అదొక గొప్ప కులం. అన్ఫార్చునేట్లీ వాళ్ళను తిట్టుబదాలుగా మనం మార్చేశాం. సో అలా అనేక మంది దొమ్మర ఇలాంటి వాటిని తిట్టుకులాలుగా మార్చాం. ఇంతకన్నా అణచివేత, ఇంతకన్నా వివక్ష, ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? సో వాళ్ళ పాపం నాకు వాళ్ళు చెప్తున్నారు, మొదటిసారి ఒక వ్యక్తి పిహెచ్డీ చేశారట. అలాంటి వాళ్ళు మరి అది బీసీలకు అవకాశాలు అన్నప్పుడు అలాంటి కులాల వాళ్ళకి అవకాశాలు ఉండాలా వద్దా? అంటే సంఖ్యాపరంగా బలంగా ఉండి సామాజికంగా రాజకీయంగా ఒత్తిడి చేయగలిగిన బీసీ కులాలకే రాజకీయ సాధికారికత, సామాజిక సాధికారికత కాదు కదా. పాపం సంఖ్యాపరంగా లేని, సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వాయిస్ వినిపించలేని అనేక బీసీ కులాలు ఉన్నాయి. అందులో కొన్ని బీసీ కులాలు అయితే ఎస్సీల కన్నా వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంటుంది. మరి వాళ్ళ గురించి ఎవడు పట్టించుకోవాలి? వాళ్ళని ఎవరు అడగాలి? వాళ్ళ సంగతి ఏంటి? ఇలాంటి కుల జనగణన జరిగితేనే వారికి ఉన్న సామాజిక ఆర్థిక స్థితిగతులు అర్థమవుతాయి. కేవలం ఏ కులం వారు ఎంతమంది ఉన్నారనే లెక్కలే కాదు, ఏ కులం వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయో కూడా తీయాలి. మరి వాళ్ళ కుల జనగణన ఏం తీస్తున్నారో మనకు తెలియదు, నేను కామెంట్ చేయలేను. ఈ ఇన్ఫర్మేషన్ క్రెడిబుల్గా ఉండాలి. ఇప్పుడు వాలంటీర్లతో ఈ సర్వే చేయిస్తున్నారని వాలంటీర్లపైన విమర్శలు ఉన్నాయి, వీళ్ళు వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారని. అందువల్ల ఆ సమాచారం యొక్క అక్యురసీ ఎంత అనేది ఒక ప్రశ్నార్థకం. అలా లేకుండా గనక క్రెడిబుల్గా, అక్యురేట్గా, శాస్త్రీయంగా సర్వే చేయగలిగితే ఖచ్చితంగా పాలనా వ్యవస్థలో మార్పుల కొరకు ప్రభుత్వ పథకాలు, విధానాల్లో అవసరమైన మార్పులు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది.